నామంలో మీ అందరికీ షలోం. ముఖ్యంగా ఈరోజు పాత నిబంధన కొత్త నిబంధన అని మన పరిశుద్ధ గ్రంథంలో రెండు ఉన్నాయి కాబట్టి పాత నిబంధన అంటే ఏంటి, కొత్త నిబంధన అంటే ఏంటి? ముఖ్యంగా ప్రపంచంలో 95% పాత నిబంధన కొట్టివేయబడింది. మనం కొత్త నిబంధనలో ఉన్నాము కాబట్టి మనం ఆజ్ఞలు కట్టడి ఇవేమి పాటించవసరం లేదు. కానీ సుమారు 99% ఉండొచ్చు, అట్లీస్ట్ 95% ఇదే విధంగా బోధిస్తున్నారు. మనం కూడా అలాగే వింటున్నాం. సో పాత నిబంధన అంటే ఏంటి, కొత్త నిబంధన అంటే ఏంటి అన్నది మనం స్క్రిప్చర్స్ని ధ్యానిస్తూ చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. నేను చెప్పేది 100% జ్ఞానమని నేను చెప్పలేను, కానీ ఇది 100% పరమ తండ్రి జ్ఞానం. అర్థమైందా మీరు? అంటే నేను చెప్పేది నాకెంత అర్థమైందో పరమ తండ్రి జ్ఞానం అంటే పరమ తండ్రి ఇచ్చిన గ్రంథం అది చెప్తున్నాను. అంటే నేను చెప్పింది 100% 100% సత్యమని నేను గ్యారంటీగా నేను చెప్పలేను. వాక్యం అయితే మాత్రం 100% పరమ తండ్రి జ్ఞానం. ఓకే, చూద్దాం ఇప్పుడు లేఖనాలు. క్రొత్త నిబంధన, పాత నిబంధన, క్రొత్త నిబంధన. హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుంచి మనం పరిశీలిద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలు ఛాయగలదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. కనుక యాజకులు ఏటాట ఎడతగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడనూ సంపూర్ణ సిద్ధి కలుగచేయనేరవు. అందరూ ఈ లేఖనాన్ని పట్టుకుని ధర్మశాస్త్రం అనేది ఒక ఛాయ మాత్రమే, నిజస్వరూపం కాదు. ఛాయతో మనకు పని ఏంటి? నిజస్వరూపం మెసేజ్లో ఉంది కాబట్టి అని ఒక ఆయన నాకు చెప్పారు, ప్రశ్నించారు. సో నేను ఆయనతో మాట్లాడిన సందర్భం అది కాదు కాబట్టి నేను దానికోసం ఏమీ మాట్లాడలేదు ఆ రోజు. ఎవరో కాదు, మీకు తెలుసు, ఆయన జాన్ పాల్ అని. సో నేను ఆ వచనం ఆధారం చేసుకుని ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ధర్మశాస్త్రం అన్నది ఛాయే, నిజస్వరూపం కాదు. మన ఛాయతో పని ఏముంటుంది? మనకి నీడతో పని ఏముంటుంది? నీడతో పని ఏముంటుంది? ధర్మశాస్త్రం ఛాయే కాబట్టి మన ఛాయతో పని ఏముందని ఆయన చెప్పారు. ఇప్పుడు ఆ లేఖనం కోసం ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం. ధర్మశాస్త్రం రాబోచున్న మేలుల ఛాయ కలది కానీ ఆ వస్తువుల నిజస్వరూపం కలది కాదు. కనుక దీంట్లో గ్రహించండి, ధర్మశాస్త్రం రాబోచున్న మేలుల ఛాయ, ఉత్తు ఛాయ కాదు, మేలుల ఛాయ.
ధర్మశాస్త్రం అన్నది రాబోచున్న మేలుల ఛాయ, నిజస్వరూపం మెస్సయ్యలో ఉంది. మేలుల ఛాయ అంటే ఏంటి? మేలుల ఛాయ అంటే ధర్మశాస్త్రం కాదా? మేలుల ఛాయ, ఛాయ కాదు, మేలుల ఛాయ అంటే ఛాయని మేలుల ఛాయ అంటున్నారేంటి అంటే ధర్మశాస్త్రం, దీన్ని బట్టి మనం ధర్మశాస్త్రం పాటించవసరం లేదు అని కూడా చెప్తున్నారు. మేలుల ఛాయ అంటే ధర్మశాస్త్రం మనకు మేలుల ఛాయ అంటే ఛాయలాగా మనకి ఆజ్ఞలు, ఈయన కట్టళ్ళు ఇవన్నీ మనల్ని యెహోవా వారి దగ్గరికి నడిపించడానికి, అంటే పరిశుద్ధ స్థలంలోకి నడిపిస్తాయి. ఇవి పరిశుద్ధ స్థలం వరకు నడిపించగలి ఈ ఛాయ. అంటే దాని అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం సంపూర్ణ సిద్ధి కలగచేయలేదంటే ఆయన బలుల విషయంలో మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము ద్వారా మనము పాప క్షమాపణ పొందుతూ వచ్చాం ఒకప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వచనం చూద్దాం దీని సపోర్టు. హెబ్రీలు రాసిన పత్రిక 8:5. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడము. అది యాహ్వే చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధపు వస్తువుల ఛాయారూపకమైన గుడారం నందు సేవ చేయుదురు. యాజకులు పరలోకమందు వస్తువుల ఛాయారూపము, దాన్ని అంటే పరలోకము, నిజమైన వస్తువులు పరలోకంలో ఉన్నవి, దాని ఛాయ ఇక్కడ యాజకులు జరిగిస్తున్నారు ఆ గుడారంలో, మోషే గుడారంలో. అంటే నిజస్వరూపము మెస్సయ్యలో ఉంది. ఇవన్నీ అంటే మెస్సయ్యలో ఉన్నదంటే, నిజస్వరూపం మెస్సయ్యలో ఉన్నదంటే పరలోకంలో అంటే క్రమం ఎలాగున్నదో అది ఛాయ. మనం చేసేది ఇప్పుడు రియాలిటీ కాదు, మనం రియల్ కాదు, ఇక్కడ స్టాండర్డ్ కాదు, ఇది ఇది దీని ఏమంటారు, పర్మనెంట్ కాదు మనం చేసేది ఇప్పుడు యాజకత్వం. దానికోసం మాట్లాడుతున్నారు. అది నిజస్వరూపం, ఇది ఛాయ. దాని నిజస్వరూపానికి ఇది ఛాయ ఉన్నది కాబట్టి ఆయన ఆజ్ఞలు, కట్టళ్ళు ఇవన్నీ ఛాయ. ఛాయ అన్నంత మాత్రాన దాన్ని కొట్టివేస్తారని కాదు. ధర్మశాస్త్రం చెయ్యాలి, ఎందుకంటే ఛాయ ఇక్కడ నెరవేరిస్తే రియాలిటీలోకి వెళ్తావు నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు వచ్చావు. 10th క్లాస్ వరకు వచ్చిన తర్వాత నువ్వు 10th పాస్ అవ్వలేకపోతున్నావు. 1వ తరగతి నుంచి 9th వరకు పబ్లిక్ లేదు కాబట్టి నువ్వు వచ్చేసావు. కానీ 10th క్లాస్లో పబ్లిక్ ఉంది. అప్పుడు నువ్వేమో పాస్ అవ్వలేవు. ఎన్నిసార్లు చేసినా పాస్ అవ్వలేకపోతున్నావు. చూద్దాం ఒక నిమిషం. ఈ 10th క్లాస్ కోసం కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ వచ్చిన కొలసీలు 2:17. ఇవి రాబో వాటి ఛాయయే కానీ నిజస్వరూపము మెస్సయ్యలో ఉన్నది, ఆయన శరీరములో ఉన్నది. బ్రాకెట్లో శరీరం అని పెట్టారు. నిజస్వరూపం మెస్సయ్యలో ఉన్నది. ఇదైతే ఛాయే. ఛాయ అంటే నీడలో ఏమీ లేదని కాదు, మేలుల ఛాయ. ఇది మేలుల ఛాయ. మనం చేసేది మేలుల ఛాయ. మనం ఈ ఛాయ చేస్తేనే మనకు మేలులు వస్తాయి, మేలు జరుగుతాయి. ఎందుకంటే నిజస్వరూపంలో ప్రవేశించగలమాట. అంతే తప్ప ధర్మశాస్త్రం ఛాయ కాదు. ఛాయ అంటే వేరే విధంగా తీసుకోకండి, నీడ కింద తీసుకోవద్దు.
మేలుల ఛాయ. సో, ఈ మేలుల ఛాయని మనం ఆచరించాలి. నెక్స్ట్ వచనం. నెక్స్ట్ హెబ్రీయులు రాసిన మనం 1వ వచనం చూసినప్పుడు 10వ అధ్యాయంలో 2వ వచనం. అలాగు చేయగలిగిన యెడల సేవించువారు ఒక్కసారే పరచబడిన తరువాత వారి మనస్సాక్షి పాపజ్ఞప్తి ఇక ఉండదు కనుక వాటిని అర్పించుట మానుదురు గదా. అంటే ఇక్కడ కూడా బళ్ళు కోసమే మాట్లాడుతున్నారు. అలాగ సేవించగలిగిన యెడల నిజస్వరూపం మెస్సయ్యలో ఉన్నది. అలాగ సేవించగలిగిన యెడల సేవించువారు పరిశుద్ధపరచబడిన తరువాత మనస్సాక్షి పాపజ్ఞప్తి ఇక ఉండదు కనుక వాటిని అర్పించుట మానుదురు కదా. 3వ వచనం. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటాట పాపములు జ్ఞాపకమును వచ్చుచున్నవి. యెహోవా వారు ఏం చేశారంటే, నేను కింద చెప్పబోయే రెఫరెన్స్లో వస్తాయి అవి. వీళ్ళు ఇజ్రాయెల్స్ అనే కాదు, అందరూ ఆయన లేఖనాలను ఎవరైతే అంటే ఫాలో అవుతున్నారో, పరంతంని ఎవరైతే అంగీకరించారో ప్రపంచంలో అందరూ, వాళ్ళు ఎన్నటికీ సంపూర్ణ శుద్ధి పొందలేకపోతున్నారు. సంపూర్ణ శుద్ధి మీన్స్ పరిశుద్ధత రావట్లేదు. ఎందుకంటే బలులు అర్పిస్తున్నారు, మళ్ళీ పాపం చేస్తున్నారు, మళ్ళీ బలులు అర్పిస్తున్నారు, మళ్ళీ పాపం చేస్తున్నారు, మళ్ళీ బలులు అర్పిస్తున్నారు, మళ్ళీ పాపం చేస్తున్నారు. ఇదే రొటీన్ అవుతుంది. పరిశుద్ధత పొందట్లేదు. అంటే మీన్స్ ఆయన యెహోవా వారి దగ్గర ప్రవేశించలేకపోతున్నారు. ఆయన పరిశుద్ధుడు, ఆయన దగ్గర ప్రవేశించలేకపోతున్నారు. అంటే పాపాలు మానితేనే ఆయన దగ్గరికి మనం ప్రవేశించగలం. అంటే ఆయన పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలం. సో ఇంకా వీళ్ళ వలన అయ్యే పని కాదు అని యెహోవా వారు మనకు చేసిన మేలు ఏంటంటే, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటాటా పాపములు జ్ఞాపకం వచ్చుచున్నవి. బలులు అర్పించుట చేత ఏటాటా పాపములు జ్ఞాపకానికి వస్తున్నాయి. అంటే మీన్స్ మనం పరిశుద్ధులు అవ్వట్లేదు. హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకు ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. ప్రజల పాపాల నిమిత్తం దేశం మొత్తం ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ఆయన రక్తం చేత పట్టుకుని రెండవ గుడారం అంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తారు ప్రధాన యాజకుడు. అతడు సో ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. చదివాను కదా, అజ్ఞాన కృతములు అంటే మనం చేసిన తప్పులు, దోషాలు, పొరపాట్లు, పాపాలు ఇవన్నీ నిమిత్తం అతడు అర్పిస్తాడు. నెక్స్ట్ మేకా 6:6 మేకా అధ్యాయం 6వ వచనం. ఏమి తీసుకొని వచ్చి నేను యాహ్వేను దర్శించుతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన యాహ్వే సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించుతున్నా. నేను ఏమి తీసుకొచ్చి ఆయన ప్లీజ్ చేయగలను? దహన బలున ఆయనకి ఇష్టం లేవు, ఏడాది గొర్రె పిల్లన ఆయనకి ఇష్టం లేవు అని కొన్ని చోట్ల మాట్లాడుతున్నారు. ఏమి తీసుకొచ్చి పరంతాన్ని ప్లీజ్ చేయగలం అంటే ఆయన సంతోషపెట్టగలం అని
చెప్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం 3వ వచనం అయింది. హెబ్రీయులు రాసిన పత్రిక 4వ వచనంలో ఇప్పుడు ఉన్నాం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. 4వ వచనం 10వ అధ్యాయం 4వ వచనం. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపాలను తీయట అసాధ్యము. అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ పాస్ అవ్వడం అసాధ్యం. ఎందుకంటే మన పాపాలు ఇంకా రిపీట్ అవుతూనే ఉన్నాయి మనకి. మనం ఇప్పటికీ పరిశుద్ధులు అవ్వలేము. 10th క్లాస్ పాస్ అవ్వలేము. ఆయనకు తెలుసు అది. మేము అందరికీ పాస్ కాలేము. సో దానికోసం మాట్లాడుతుందన్నమాట. అసాధ్యం. మన పాపాలు తీసేయడం అసాధ్యం. మన పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టలేము. హెబ్రీయులు 5వ వచనంలో మాట్లాడుతాను మళ్ళీ. 4వ వచనం చూసాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. యెషోవామేశ్వర గారు చెప్తున్నారు, బలియు అర్పణము నీవు కోరలేదు కానీ నాకొక శరీరము అమర్చితివి. దాని అర్థం ఏంటంటే వీళ్ళు ఇచ్చే బళ్ళు వల్ల పాప పరిహారం అవ్వదు. నీకు ఒక శరీరం ఇచ్చాను, నువ్వు వెళ్ళి వాళ్ళ పాపాల నిమిత్తం బలైపోవని దాని అర్థం. ఆల్రెడీ రాశారు ఆయన యెషోవామేశ్వర గారి కోసం. నెక్స్ట్ పరమతండ్రి మాట్లాడుతున్నారు. ఇర్మియా 6:20. షాబా నుండి వచ్చి సామ్రాణి నాకేలా, సామ్రాణి దూరదేశం నుండి వచ్చి మధురమైన చెరుకు నాకేలా, మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషం లేదు, మీరు అర్పించే బలు యందు నాకు సంతోషం లేదని మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. మీ పండగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసన నేను ఆగ్రహింపనల్లను. మీ పండగ దినాలు అసహించుకుంటున్నారంట పరమ తండ్రి. మనం చేసే పండగ దినాలు సాంబ్రాణి, హోమం, ధూపద్రవ్యాలు నాకు వెక్కసమైనని కూడా ఉంటుంది లేఖనం. నీ హృదయం, ఆయన కోరుకుంటేది నీ హృదయాన్ని. ఎడ్ల యొక్క రక్తం కాదు, మేకల యొక్క రక్తం కాదు. నువ్వు స్వచ్ఛందంగా పరిశుద్ధుడు ఉండాలి. నువ్వు ఇంకెప్పుడు పడిపోకూడదు. నువ్వు బలి ఇచ్చేస్తే నేను సంతోషపడిపోతున్నాను నువ్వు అనుకుంటున్నావేమో, దానివల్ల నాకు ఉపయోగం లేదు. నువ్వు బలి ఇచ్చేస్తే నాకు ప్లీజ్ చేసేసి ఈ పాపాలను క్షమించబడిపోతున్నావు అని అనుకుంటున్నావు, అది నాకు వెక్కసం అయిపోతుంది. అది కొన్ని సందర్భాల్లో. ఇప్పుడైతే మాత్రం నీ బలి నాకు అసహ్యంగా ఉన్నదంట. ఆయన పండగలు, మీరు చేసే పండగలు, అమావాస్య దినాలు ఇవన్నీ నాకు అసహ్యంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంక ఎప్పుడు రొటీన్ అయిపోతుంది అది. ఎప్పటికీ నువ్వు 10th క్లాస్ ఎప్పటికి పాస్ అవుతావు? ఎప్పటికి పాస్ అవుతావు నువ్వు 10th క్లాస్? నువ్వు చదవాలి కదా, నువ్వు కష్టపడాలి కదా. నువ్వు ఎప్పటికి పాస్ అవ్వలేవే? ఆయనకు అర్థమైపోతుంది నువ్వు ఎప్పటికి పాస్ అవ్వలేవు. అందుకనే తిడుతున్నారు. ఎనాలిస్తావు నువ్వు నాకు, నువ్వు ఎప్పటికి పాస్ అవ్వలేవు అని మాట్లాడుతున్నారు పరమ తండ్రి. అలాగే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. యాహోవా సెలవిచ్చిన మాట విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్ల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. అదే చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకో వచనం, మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం. అయితే నేను పాపులను పిలవవచ్చును కానీ నీతిమంతులను పిలవరాలేదు, కనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడి. ఆయన చెప్తున్నారు, బలిని కోరలేదు అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి అని చెప్పినాం.
ఆ భావం ఏంటో మీరు నేర్చుకోండి. ఆ భావం ఏంటంటే హోషియా 6వ అధ్యాయం 6వ వచనం. నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే యాహ్వే గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. ముందు వచనం ఏంటంటే, అయితే నేను పాపులను పిలవవచ్చును కానీ నీతిమంతులను పిలవరాలేదు. కనుక కనికరమునే కోరుచున్నాను, బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోనండి అని చెప్పాను. అంటే నీతిమంతులను పాపులను పిలవనొచ్చాను కానీ నీతిమంతులను పిలవడానికి రాలేదు. అంటే అప్పుడు నీతిమంతులు ధర్మశాస్త్రానుసారంగా అన్నీ చేసేస్తున్నారు, పాపం చేసేస్తున్నారు, బలి అర్పించేస్తున్నారు, నీతిమంతులు అయిపోతున్నారు. పాపం చేస్తున్నారు, బలి అర్పించేస్తున్నారు. వీళ్ళు నీతిమంతులే కదా, పాపం ఉండదు కదా. కానీ ఆయన అది కోరట్లేదు. దాని అర్థం ఇది, పాపం చేసి మీరు బలి అర్పించేస్తే నీతిమంతులు కాదు, మీలాంటి నీతిమంతులు నాకు అవసరం లేదు, మీలాంటి నీతిమంతులు నాకు అవసరం లేదు అని చెప్తున్నారు. ఆయన బలిని కోరటం లేదు. దాని ఆ వాక్య భాగం ఏంటో కింద చెప్పాడు, చదివాను కదా. నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే యాహ్వే గూర్చిన జ్ఞానం నాకు ఇష్టమైనది. కనికరం యశ్వామేశ్వర్ వాక్యం, ఆయన వాక్యం, ఆయన వాక్యం గూర్చిన జ్ఞానం నాకు ఇష్టమైనది. మీరు ఆ జ్ఞానాన్ని పొందండి. జ్ఞానం పొంది సంపూర్ణ అవుటకు ప్రయత్నించండి. కానీ అలా చేయట్లేదే. ఇంకా ఏదేదో రొటీన్ అయిపోయింది. ఇంకా అది ఏదైనా తప్పు చేయడం, బలి ఇచ్చేయడం, అది క్రమేపీ కొన్నాళ్ళకి ఆర్సీఎంలో వచ్చినప్పుడు పాప పరిహార పత్రాలు అమ్మేవారు. ఇదే అప్పుడైతే బలి అర్పించేవారు. ఆర్సీఎంకి వచ్చేటప్పటికి పాప పరిహారాల పత్రాలు మరి ఇప్పుడు ఉన్నాయి లేదా తెలదు కానీ నాకు. అప్పుడైతే మాత్రం పోపు ప్రజలకు ఏమైనా పాపం చేస్తే పరిహార పత్రం ఒకటి ఇస్తే ఆ డబ్బులు కట్టేయడమే. పాప పరిహార పత్రాలు దీన్ని బేస్ చేసుకునే వాళ్ళు ఇంతకుముందు చేశారు, మరి ఇప్పుడు చేస్తున్నారు అన్నది నాకు ఐడియా లేదు. అలాగే సామెతల గ్రంథము 21:3, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించడం కంటే యాహ్వేకి ఇష్టము. ధర్మశాస్త్రం చేయమంటున్నారా లేదా ఇక్కడ? నీతి న్యాయమును అనుసరించుట బలులను అర్పించడం కంటే యాహ్వేకు శ్రేష్టము. నెక్స్ట్ అలాగే హోషియా 6 అధ్యాయము 6వ వచనం 7వ వచనం. నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే యాహ్వే గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దహన బలుల కంటే యాహ్వే గూర్చిన జ్ఞానం నాకు ఇష్టమైనది. దహన బలుల కంటే, బలుల కంటే, హోమార్పణాల కంటే ఆయన జ్ఞానం, యశ్వామేశ్వరి జ్ఞానం, ధర్మశాస్త్రం, ఆయన వాక్యం, అది మాకు లేదు మీకు లేదు అంటాను కుదరలు. నువ్వు యశ్వామేశ్వరిని అంగీకరిస్తే ధర్మశాస్త్రం పాటించవలసిందే. అది మాకు కాదు, యూదులకు అనడానికి లేదు. ఆయనే వాక్యం, ఆయనే శరీరధారిగా ఇచ్చాడు. వాక్యమై శరీరధారిగా వచ్చాడు ఆయన. నేను పాటించినట్టే కుదరదు, ఎవరైనా పాటించవలసిందే. ఆయన ధర్మశాస్త్రం ఎప్పుడు ఉంటుంది. ఆకాశాలు భూములు పోయినా కానీ ధర్మశాస్త్రం తీసివేయరు. సరే, మనం నిబంధన కోసం మాట్లాడుతాం కాబట్టి. అంటే ఇప్పుడు ఈ రక్తం వల్ల చేసిన నిబంధనలో సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోతుందని ఇప్పుడు స్క్రిప్చర్లన్నీ మాట్లాడుతున్నాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం 10th పాస్ అవ్వబోతున్నాం. అలాగే 7వ వచనంలో కూడా ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధన మీరి ఉన్నారు. ఆదాము నిబంధన మీరినట్లు విశ్వాసఘాతకులై, విశ్వాసం లేకుండా ఆయన ఎందుకు విశ్వాసం.
విశ్వాసఘాతకులే. విశ్వాసం అంటే ఆయనే. యెహోవా మంది విశ్వాసమే. ఆయనే వాక్యం. విశ్వాసఘాతకులయ్యారు అని ఆదాంతో పోల్చి కూడా చెప్తున్నారు. ఇప్పుడు 6వ వచనం. పూర్ణ హోమములను పాపపరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు చెప్తున్నారు. పూర్ణ హోమములు పాపపరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నిన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము యాహ్వే నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఇందా చెప్పాను కదా, నాకు శరీరం అమర్చితమని. అది చూశారు ఈయన. గ్రంథం చుట్టలో ఈయనే చూసుకున్నారు. చూసుకుని ఈయన రెడీ అయిపోయారు. మారు మాట మాట్లాడకుండా ఇస్సాకు వలె బలి అర్పించుకోవడానికి సిద్ధమైపోయారు యెహోవా. అదే చెప్తుంది. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం తండ్రి నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఆయన ఏం చెప్పలేదు, ఈయనే చూసుకున్నారు. ఆయన ముందే రాసేసారు. ఈయన కోసం రాయబడింది. ఈయన మారు మాట మాట్లాడకుండా ఇంకా ఆయన రాసేసిన తర్వాత నువ్వు నో కాంప్రమైజ్. ఇంకా వెనక్కి వెళ్ళడానికి నువ్వు ఆయన బార్గెని చేయడం కూడా లేదు. ఆయన మాట అంతే, ఉంటే మాట. అవునంటే అవును, కాదంటే కాదు. దట్స్ ఇట్. యెహోవా రాస్తారు. ఆయన ఇంకా ఆయన తిరిగి ప్రశ్నించడానికి లేదు. ఎప్పుడో అడిగారు, తండ్రి అదేనా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించని. అప్పుడు అడిగారు, వచ్చేసారు. రావడం వచ్చేసారు ధైర్యంగానే. ఆ చివరి దినంలో ఎవరికైనా ఆయన ఏంటంటే పవర్స్తో రాలేదు ఇక్కడికి. ఆయన దాసుని స్వరూపంలో వచ్చారు ఇక్కడికి. నరుడు వలె వచ్చారు, మానవుని వలె వచ్చారు. వచ్చి మరి మానవ స్వభావం మనల్ని ఎవరైనా కత్తి నరుకుతే పారిపోమా? డైరెక్ట్గా వెళ్తామా నరికేమని? వెళ్ళాం కదా. అదే స్వభావం, మన స్వభావం ఆయనది కూడా. అదైనా ఆయన భయపడి ఆ ప్రెజర్ తట్టుకోలేక ఆయన అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్తపు బిందువు వలె వచ్చిందంట. అంటే ఆయన ఎంతలాగా ఉన్నారు. ఆయన టెన్షన్, భయం అంటే జరగబోయేది ఆయన తెలుసు కాబట్టి. చెమట రక్తం వలె వచ్చిందంటే ఆయన ఎంత ప్రెజర్ ఉంది. ఆయన బీపీ ఎంత ప్రెజర్ ఉంటే బ్లడ్ వచ్చేస్తుంది బయటికి చెమట నుంచి. అంత ప్రెజర్లో అడిగారు ఆయన. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమని. అదే కోరుకుంటున్నారు పరంతా అనుకున్న. అంతలా ఆయన మాదిరించిపోయారు. ఆయనలాగా మనం మాదిరికర జీవితం జీవించాలని కోరుచున్నారు. అంత మాదిరిగా ఉండాలని. మరే మీకు సాధ్యం కాదు, మీ వల్ల కాదు. ఆయన మనల్ని ప్రేమించి ఆయన తన సొంత కుమారుడు మన కోసం బలి పశువును చేశారు. ఎనిమిదవ వచనం, 7వ వచనం చూసాం. 8వ వచనం. బలులు, అర్పణలు, హోమములు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత 9వ వచనం. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాను. మొదటి దాన్ని ఎందుకు కొట్టేశారు ఆయన? యెహోవా మొదటి దాన్ని ఎందుకు కొట్టేశారు? ఆయన రావాల్సిన పని ఏంటి అసలు?
తండ్రి చెప్పారనే కదా. ఆయన కూడా చెప్పలేదు, ఆయన గ్రంథంలో రాసిపెట్టారు. అది చూసి ఈయన గ్రహించి నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చి మన కోసం మొదటి దాన్ని కొట్టివేయడం కోసం రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేశారు. మొదటిదంటే కోడెలు, మేకలు, పశువుల రక్తం, కొన్ని పశువుల రక్తం, పక్షుల రక్తంతో మన పాపాలను కడిగేవారు. అప్పుడు మూగజీవాలతో మనకు ఆప్షన్ ఇచ్చారు. అప్పుడు మనం చావకుండా నిమిత్తం వాటిని చంపేవారు. మనం చచ్చిపోకుండా పరమ తండ్రి వాటిని చంపారు. మన ప్రాణానికి వాటిని అడ్డుపెట్టారు. రక్తము ప్రాణాధారం. మన ప్రాణాధారమైన రక్తం ఉండడం కోసం పశువుల యొక్క రక్తాన్ని తీసుకున్నారు. నీ రక్తం, నీ ప్రాణం పోకుండా. సో వీటి వల్ల చేస్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, చేస్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఇలాగే జరిగిపోతుంది. ఎవ్రీ ఇయర్. అలాగే యాజకులు కూడా మనుషులే కదా. వాళ్ళ కోసం కూడా వాళ్ళు అలాగే అర్పించుకుంటారు, వాళ్ళ పాపాల కోసం. ఇది రొటీన్. నువ్వు యశ్వామాస్టర్ లేకుండా నువ్వు 10th క్లాస్ పాస్ అవ్వడం నీ తరం కాదు. నువ్వు నరకాగ్నికి గురి అవ్వాల్సిందే. ఆయన ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు నరకానికి పోవలసిందే. కానీ ఆయన గ్రేస్, ఆయన కృప, ఉచితమైన కృపను బట్టి ఆయన రక్తాన్ని మనకిచ్చి మనందరం రక్తాల బదులు, మన ప్రాణాల బదులు ఆయన సొంత ప్రాణాన్ని, రక్తాన్ని చిందించి మనల్ని పాస్ చేశారు. నువ్వు 10th క్లాస్లోనికి ఇంటర్మీడియట్కి అడుగు పెట్టావు. కింద లేఖనాల్లో ఉంటాయి. ఆయన చనిపోయినప్పుడు అడ్డు తెర చిరిగిపోయింది. ఎందుకు? ఆయన రక్తం వలన నీకు నాకున్న అడ్డు తీసేసి మన పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపజేశారు మనల్ని. అది యెహోవా చేసింది మనకి. మన పరిశుద్ధ స్థలంలో నిలబెట్టారు తీసుకెళ్ళి. అందువల్ల నీ పాపాలకి నేను జ్ఞాపకం చేసుకొను అన్నారు. అడ్డుతెర చిరిగిపోయిందంటే ఏంటి? తెర అడ్డుగా ఒక యాజకుడు మన 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 కోసం బలులు అర్పించి, లోపలికి వెళ్ళి బలులు అర్పించి వచ్చేవాడు. ఇప్పుడైతే ఆ మధ్యవర్తిని తీసేసి మనకు పరిశుద్ధ స్థలాన్ని లోను ప్రవేశింపజేశారు మనకి. ఆయన ఉచితమైన కృపను బట్టి మన పరిశుద్ధ స్థలంలో ఉన్నాం. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. ఎలాగా? అది తెలుసుకోవాలి. నీకు ఈ ధర్మశాస్త్రం లేకుండా నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి ఎలా ప్రవేశిస్తావు? యెహోవా వారు ధర్మశాస్త్రం అంటే నెక్స్ట్ నేను మాట్లాడుతాను. టైం అయినట్టుంది. నెక్స్ట్ వీడియోలో దీన్ని కంటిన్యూషన్ చేస్తాను. పరమ తండ్రి నామంలో మీ అందరికీ షలోమ్.